వాట్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? దీన్ని ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా ఫ్రెండ్ గాడిని అరే మామ వెళ్ళి స్విచ్ ఆన్ చేయరా అంటే వాడు వెళ్ళి స్విచ్ ఆన్ చేస్తాడు, ఎందుకంటే వాడికి నేను తెలుగులో చెప్పిన ఇన్స్ట్రక్షన్ అర్థమైంది కాబట్టి. కానీ కంప్యూటర్స్ కి తెలుగు, హిందీ లాంటి ఏ లాంగ్వేజెస్ అర్థం అవ్వవు. కంప్యూటర్స్ కి అర్థమయ్యే ఒకే ఒక లాంగ్వేజ్ బైనరీ లాంగ్వేజ్. కానీ ఈ బైనరీ లాంగ్వేజ్ అనేది మనకు అర్థం కాదు. మరి కంప్యూటర్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఎలా? మరి కంప్యూటర్స్ తో ఏదైనా టాస్క్ ని పర్ఫామ్ చేయించడం ఎలా? సో హియర్ కమ్స్ ద రోల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది సింపుల్ గా చెప్పాలంటే కంప్యూటర్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే లాంగ్వేజ్ అన్నమాట. దీని డెఫినేషన్ చూసుకున్నట్లయితే, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ అ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఆర్ గివెన్ టు ద కంప్యూటర్ టు పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి చాలా ఉన్నాయి. C++, జావా, పైథాన్, జావా స్క్రిప్ట్, ఇంకా చాలా ఉన్నాయి. కంప్యూటర్స్ కంపైలర్ హెల్ప్ తీసుకొని ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని బైనరీలోకి కన్వర్ట్ చేస్తాయి. అండ్ ఈ బైనరీ ఫార్మాట్ కంప్యూటర్ కి అర్థం అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం మొబైల్లో మనం కోడింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. నువ్వు కోడింగ్ స్టార్ట్ చేయడానికి ల్యాప్టాప్ కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నావు? మొబైల్లో రీల్స్ స్క్రోల్ చేసినప్పుడు కోడింగ్ ఎందుకు చేయలేం? ఎలానో చెప్తాను. అంతకంటే ముందు మన పేజ్ ని లైక్ చేసి ఫాలో చేసేయండి. ఒకవేళ మీరు మీ మొబైల్లో సి ప్రోగ్రామ్స్ ని రన్ చేసి సేవ్ చేసుకోవాలనుకుంటే ఈ కోడింగ్ సి అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. జావా ప్రోగ్రామ్స్ రన్ చేసి సేవ్ చేసుకోవాలనుకుంటే జేవీ డ్రాయిడ్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పైథాన్ ప్రోగ్రామ్స్ ని రన్ చేసి సేవ్ చేసుకోవాలనుకుంటే పైడ్రాయిడ్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ ఫైల్స్ రన్ చేసి సేవ్ చేసుకోవడానికి ట్రెబెడిట్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇవన్నీ కాదు బ్రో, మాకు ఈ యాప్స్ అనేవి స్టోరేజ్ బుక్ ఏదైనా వెబ్సైట్ ఉంటే చెప్పంటే ప్రోగ్రామిజ్ అనే ఈ వెబ్సైట్ లో మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా రన్ చేయొచ్చు. అన్నిటి లింక్ మన వాట్సాప్ ఛానల్లో ఉంది, లింక్ బయోలో ఉంది. ఈ లాంగ్వేజ్ లో వేరియబుల్స్ అంటే ఏంటి? దీన్ని ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సెల్ఫ్ ని ఒక మెమరీ స్టాక్ అనుకోండి. అండ్ ఈ సెల్ఫ్ లో ఉన్న బాక్సెస్ ని చిన్న చిన్న మెమరీ లొకేషన్స్ అనుకోండి. బాక్సెస్ కి నేను ఇచ్చే నేమ్ నే వేరియబుల్స్ అని అంటాను. ఇంతకు ముందు చెప్పినట్టు ఈ సెల్ఫ్ అనేది మెమరీ స్టాక్ అనుకోండి. ఇందులో ఉన్న ఈ బాక్సెస్ ని మెమరీ లొకేషన్స్ అనుకోండి. ఈ మెమరీ లొకేషన్ కు నేను ఇచ్చే నేమ్ నే వేరియబుల్ అని అంటాము. ఏ వేరియబుల్ ఈజ్ అ నేమ్ ఆఫ్ మెమరీ లొకేషన్ వేర్ డేటా ఈజ్ స్టోర్డ్. ఈ వేరియబుల్స్ ని మనం సి ప్రోగ్రామ్ లో యూజ్ చేయాలంటే ఫస్ట్ మనం వాటిని డిక్లేర్ చేయాలి. అలా డిక్లేర్ చేయాలంటే వేరియబుల్స్ ని రాయడానికి ఒక రూల్ అనేది ఉంటుంది, దాన్నే సింటాక్స్ అంటాం. వేరియబుల్స్ ని డిక్లేర్ చేయడానికి సింటాక్స్ ఏంటంటే డేటా టైప్, వేరియబుల్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్ ఏ అని రాస్తే ఇంటిజర్ టైప్ వేరియబుల్ క్రియేట్ అయిపోతుంది. కాకపోతే ఇందులో ఏ వాల్యూ స్టోర్ అవ్వదు. ఒకవేళ మీరు ఈ వేరియబుల్ లో ఏదైనా వాల్యూని డైరెక్ట్ గా స్టోర్ చేసుకోవాలనుకుంటే డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు డేటా పెడితే ఈ వేరియబుల్ లో ఈ డేటా స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఇంట్ ఏ ఈక్వల్స్ టు 5 రాస్తే ఏ అనే వేరియబుల్ లో 5 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. ఇక్కడ డేటా టైప్ అంటే ఏంటి, ఇంట్ అనే వర్డ్ ని ఎందుకు యూజ్ చేశాను అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సి లాంగ్వేజ్ లో డేటా టైప్స్ అంటే ఏంటి? దీన్ని ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో మనం అర్థం చేసుకుందాం. ఇది ఒక సాలిడ్ బాక్స్, అందుకే నేను ఇందులో సాలిడ్ ఐటమ్ సాల్ట్ స్టోర్ చేశా. ఇది లిక్విడ్ బాక్స్, అందుకే నేను ఆయిల్ ని స్టోర్ చేశా. ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్ లో ఈ లిక్విడ్ అండ్ సాలిడ్ అనే ఈ 2 వర్డ్స్ మనకు ఈ బాక్స్ లో ఎలాంటి టైప్ ఆఫ్ ఐటమ్ ని స్టోర్ చేయాలో చెప్తుంది. ఇదే డేటా టైప్స్ యొక్క కాన్సెప్ట్ అన్నమాట. అంటే వేరియబుల్ లో ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తామో చెప్పేదే డేటా టైప్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రోగ్రామ్ లో ఇంట్ ఏ ఈక్వల్స్ టు 5 అని రాశాను. దాని మీనింగ్ ఏంటంటే ఏ అనే వేరియబుల్ లో 5 అనే వాల్యూ స్టోర్ అయింది. ఇక్కడ 5 అనే వాల్యూ ఇంటిజర్ కాబట్టి నేను ఇంట్ అనే వర్డ్ ని యూజ్ చేశాను ప్రోగ్రామ్ లో. డేటా టైప్ డెఫినేషన్ చెక్ చేసినట్లయితే ఏ డేటా టైప్ స్పెసిఫైస్ వాట్ టైప్ ఆఫ్ డేటా దట్ అ వేరియబుల్ కెన్ స్టోర్. డేటా టైప్స్ ని మెయిన్ గా 3 కేటగిరీస్ లోకి క్లాసిఫై చేస్తారు: ప్రైమరీ డేటా టైప్స్, యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అండ్ డిరైవ్డ్ డేటా టైప్స్ అని చెప్పేసి. వీటి గురించి క్లియర్ గా నోట్స్ లో మెన్షన్ చేశాను, ఒకసారి చదివితే మీకే క్లియర్ గా అర్థమవుతుంది. మనం ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూద్దాం, ఫార్మాట్ స్పెసిఫైయర్స్. ఇప్పుడు ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అంటే ఏంటో మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుందాం. ఈ బాక్స్ లో నుంచి ఆయిల్ ని యూజ్ చేయాలంటే నేను ఈ స్పూన్ ని యూజ్ చేస్తాను. నేను ఈ బాక్స్ లో నుంచి సాల్ట్ ని యూజ్ చేయాలంటే ఈ స్పూన్ ని యూజ్ చేస్తాను. ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్ లో ఐటమ్ ని బట్టి స్పూన్ చేంజ్ అవుతుంది కదా. మరి మనం వేరియబుల్ లో వాల్యూని స్టోర్ చేస్తాం. ఆ వాల్యూని యాక్సెస్ చేయడానికి ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ ని బట్టి ఫార్మాట్ స్పెసిఫైయర్ మారుతుంది. ప్రతి డేటా టైప్ కి ఒక ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటూ ఉంటుంది. అన్ని ఫార్మాట్ స్పెసిఫైయర్స్ డేటా టైప్ కి సంబంధించిన పూర్తి నోట్స్ సింపుల్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో నోట్స్ ప్రిపేర్ చేసి మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేశాను. వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ బయోలో ఉంటుంది. మీరు సి లాంగ్వేజ్ లో కీవర్డ్స్ అంటే ఏంటి, దీన్ని ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుందాం. నేను ఫ్యాన్ బటన్ ఆన్ చేశాను అనుకోండి, ఫ్యాన్ ఆన్ అవుతుంది. అలాగే లైట్ బటన్ ఆన్ చేశాను అనుకోండి, లైట్ ఆన్ అవుతుంది. కానీ నేను లైట్ బటన్ ఆన్ చేసి ఫ్యాన్ ఆన్ అవ్వాలంటే ఆన్ అవ్వదు కదా. ఎందుకంటే మా హౌస్ కన్స్ట్రక్షన్ అప్పుడు వైరింగ్ అనేది అలా చేయబడింది. అంటే మనం ఫ్యాన్ బటన్ ని ఫ్యాన్ వేయడానికి మాత్రమే యూజ్ చేయాలి, లైట్ బటన్ ని లైట్ వేయడానికి మాత్రమే యూజ్ చేయాలి. ఇదే సి లాంగ్వేజ్ లోని కీవర్డ్స్ యొక్క కాన్సెప్ట్. కీవర్డ్స్ అనేటివి రిజర్వ్డ్ వర్డ్స్ అన్నమాట. ఈ వర్డ్స్ యొక్క మీనింగ్ ఆల్రెడీ దానికి సంబంధించిన లైబ్రరీలో డిఫైన్ చేసి ఉంటుంది. ఈ వర్డ్స్ అనేవి ఈ మీనింగ్ కి మాత్రమే వాడాలి, వేరే మీనింగ్ కి వాడితే మనకు ఎర్రర్ వస్తుంది.
దీని డెఫినేషన్ చూసుకున్నట్లయితే కీవర్డ్స్ ఆర్ ద రిజర్వ్డ్ వర్డ్స్ హూస్ మీనింగ్ ఈస్ ప్రీ డిఫైన్డ్ ఇన్ ఇట్స్ లైబ్రరీ. సి లాంగ్వేజ్ లో టోటల్ గా 32 కీవర్డ్స్ ఉంటాయి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుండొచ్చు. నెక్స్ట్ మనం ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేస్తే ఆ ఫంక్షన్ కు ఒక నేమ్ ఇస్తాం. ఒక వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడు ఆ వేరియబుల్ కూడా ఒక నేమ్ ఇస్తాం. ఒక అరేని క్రియేట్ చేసినప్పుడు దానికి కూడా ఒక నేమ్ ఇస్తాం. ఒక స్ట్రక్చర్ ని క్రియేట్ చేస్తే దానికి కూడా ఒక నేమ్ ఇస్తాం. ఈ నేమ్స్ నే మనం ఐడెంటిఫైయర్స్ అని అంటాం. నెక్స్ట్ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్, అస్సలు మిస్ అవ్వకండి. ఒకసారి లవ్ లెటర్ చూడు మామ. హాయ్ బంగారం అని స్టార్ట్ చేసి మధ్యలో ఫీలింగ్స్ రాసి కింద యువర్స్ లవింగ్లీ మిథున అని రాశారు. ఇలా ఒక లవ్ లెటర్ కి స్ట్రక్చర్ ఉన్నట్టు సి ప్రోగ్రామ్ కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ ని మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తో డీటెయిల్డ్ గా అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు హలో వరల్డ్ ప్రోగ్రామ్ ని కన్సిడర్ చేసినట్లయితే ఇందులో మనం ఫస్ట్ రాసిన లైన్ #include stdio.h. ఈ లైన్ రాయడం వల్ల ఈ హెడర్ ఫైల్ అనేది మన ప్రోగ్రామ్ లో యాడ్ అవుతుంది. హెడర్ ఫైల్ అనేది ఒక డిక్షనరీ లాంటిది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్ డిక్షనరీ కన్సిడర్ చేసినట్లయితే ఇంగ్లీష్ వర్డ్స్ యొక్క మీనింగ్స్ అన్ని ఇందులో ఉంటాయి. అంటే ఈ డిక్షనరీ లేకపోతే మనకు ఆ వర్డ్స్ మీనింగ్ అర్థం కాదు. సిమిలర్ గా మనం ప్రోగ్రామ్ లో యూజ్ చేసే వర్డ్స్ యొక్క మీనింగ్ దానికి సంబంధించిన హెడర్ ఫైల్ లో ఉంటుంది. అంటే కంపైలర్ కి ఆ వర్డ్స్ యొక్క మీనింగ్ అర్థం కావాలంటే మనం హెడర్ ఫైల్ ని యాడ్ చేసుకోవాలి. stdio.h ఫుల్ ఫామ్ వచ్చేసరికి స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. ఈ హెడర్ ఫైల్ అనేది మనం ప్రోగ్రామ్ లో printf అండ్ scanf లాంటి ఫంక్షన్స్ ని యూజ్ చేయడానికి యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ రాసేది ఇంట్ మెయిన్ అని మెయిన్ ఫంక్షన్ ని స్టార్ట్ చేస్తాం. ఈ ఇంట్ అనేది డేటా టైప్ గురించి ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను. ఇప్పుడు ఈ మెయిన్ ఫంక్షన్ ఎందుకు రాస్తామో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన హౌస్ అనుకోండి. మనం ఇంటి లోపలికి వెళ్ళాలంటే మెయిన్ గేట్ నుండే లోపలికి వెళ్తాం కదా. అంటే మన ఇంటికి ఇది ఒక ఎంట్రీ పాయింట్ లాంటిది అన్నమాట. సి లాంగ్వేజ్ లో మెయిన్ ఫంక్షన్ కూడా ఒక ఎంట్రీ పాయింట్ లాంటిది అన్నమాట. ఇక్కడ నుండే ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. printf అనేది ఒక ఫంక్షన్ బ్రాకెట్ లోపల డబుల్ ఇన్వర్టెడ్ కామా మధ్యలో మనం ఏం రాసినా సరే ఆ printf అనే ఫంక్షన్ ప్రింట్ చేస్తుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ రిటర్న్ 0 అని రాశాను. రిటర్న్ 0 ఎందుకు రాస్తామంటే మన ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయిందని చెప్పడానికి రిటర్న్ 0 అని రాస్తాము. ఇంగ్లీష్ లో ప్రతి సెంటెన్స్ అనేది ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతుంది. అంటే ఫుల్ స్టాప్ ఉంటే సెంటెన్స్ ఎండ్ అయిపోయినట్టు. అలాగే సి లాంగ్వేజ్ లో సెమికాలన్ తో ఎండ్ చేయాలన్నమాట. సో ఈ హలో వరల్డ్ ప్రోగ్రామ్ ని ఒకసారి రన్ చేసి చూద్దాం. ఈ క్వశ్చన్ కి ప్రోగ్రామ్ రాసి మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో దట్ నేను చూడగలుగుతా. సి లాంగ్వేజ్ లో printf అండ్ scanf ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతాయో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తో మనం డీటెయిల్డ్ గా చూద్దాం. రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి మనం వెబ్సైట్ లో రోల్ నెంబర్ ఎంటర్ చేస్తాం కదా. అంటే రోల్ నెంబర్ ని యాజ్ అ ఇన్పుట్ గా ఇస్తున్నాం. ఇలా సి లాంగ్వేజ్ లో ఇన్పుట్ తీసుకోవడానికి మనం scanf ఫంక్షన్ ని యూజ్ చేస్తాం. దీన్నే స్టాండర్డ్ ఇన్పుట్ ఫంక్షన్ అని కూడా అంటారు. scanf ఫంక్షన్ ని యూజ్ చేయడానికి సింటాక్స్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. scanf అని రాసి బ్రాకెట్ ఓపెన్ చేసి డబుల్ ఇన్వర్టెడ్ కామాలో ఫార్మాట్ స్పెసిఫైర్ రాయాలి. ఫార్మాట్ స్పెసిఫైర్ అంటే ఏంటో తెలియకపోతే ప్రీవియస్ వీడియో చూడండి. కామా రాసి అండ్ రాసి వేరియబుల్ నేమ్ రాస్తాం. ఇక్కడ వేరియబుల్ నేమ్ రాయడం వల్ల మనం ఇన్పుట్ తీసుకున్న వాల్యూ ఈ వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. అండ్ రాయడం వల్ల ఏమైతుందంటే ఈ వేరియబుల్ మెమరీలో ఎక్కడ ఉందో దాని అడ్రస్ అయితే ఇస్తుంది. మనం రోల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేశాక మనకు రిజల్ట్ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద. అంటే మనకు అవుట్పుట్ కనిపిస్తుంది. ఇలా సి లాంగ్వేజ్ లో అవుట్పుట్ యాక్సెప్ట్ చేయడానికి మనం printf అనే ఫంక్షన్ ని యూజ్ చేస్తాం. దీన్నే స్టాండర్డ్ అవుట్పుట్ ఫంక్షన్ అని కూడా అంటారు. printf ఫంక్షన్ యూజ్ చేయడానికి సింటాక్స్ అయితే ఇలా ఉంటుంది. printf అని రాసి బ్రాకెట్స్ ఓపెన్ చేసి డబుల్ ఇన్వర్టెడ్ కామా మధ్యలో మీది ఏం రాసినా సరే అది ప్రింట్ అవుతుంది. ఒకవేళ మీరు ఏదైనా వేరియబుల్ లోని వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన ఫార్మాట్ స్పెసిఫైర్ రాసి డబుల్ ఇన్వర్టెడ్ కామాలో కామా అని పెట్టి ఆ వేరియబుల్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రాసి చూద్దాం. ఇప్పుడు మనం యూజర్ దగ్గర నుంచి రోల్ నెంబర్ ని ఇన్పుట్ తీసుకొని ప్రింట్ చేయాలి. ఇక్కడ రోల్ నెంబర్ అనేది ఇంటిజర్ వేరియబుల్ కాబట్టి మనకు ఒక ఇంటిజర్ వేరియబుల్ అవసరం పడుతుంది. ఈ ప్రోగ్రామ్ లో చూసుకున్నట్లయితే ఒక ఇంటిజర్ టైప్ రోల్ నెంబర్ అనే వేరియబుల్ ని డిక్లేర్ చేశాను. అండ్ ఇక్కడ printf లో ఎంటర్ రోల్ నెంబర్ అని యూజర్ ని అడిగాను. అండ్ ఇక్కడ scanf ని యూజ్ చేసి రోల్ నెంబర్ ని యాక్సెప్ట్ చేశాను. అండ్ దాని తర్వాత ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ ని యూజ్ చేసి printf తో ఆ రోల్ నెంబర్ ని ప్రింట్ చేశాను. మీకోసం 2 ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి. యూజర్ దగ్గర నుంచి ఏజ్ ని ఇన్పుట్ తీసుకొని ప్రింట్ చేయండి. అండ్ సెకండ్ క్వశ్చన్ మార్క్స్ ని ఇన్పుట్ తీసుకొని ప్రింట్ చేయండి. ఈ హోంవర్క్ క్వశ్చన్ సాల్వ్ చేశాక కామెంట్స్ లో డన్ అని కామెంట్ చేయండి. లైక్ నాకు కూడా తెలుస్తుంది ఎంతమంది హోంవర్క్ సాల్వ్ చేస్తున్నారు. సి లాంగ్వేజ్ లో ఆపరేటర్స్ అంటే ఏంటి అండ్ ఏ ఆపరేటర్ ని ఎక్కడ వాడాలో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1+1 చేస్తే 2 వస్తుంది ఆన్సర్. ఇక్కడ నేను ఏం చేశాను, అడిషన్ చేశాను. ఏ సింబల్ ని యూజ్ చేశాను, ప్లస్ అనే సింబల్ ని. ఇప్పుడు 20 - 10 చేస్తే 10 వస్తుంది ఆన్సర్. నేను ఏం చేశాను, సబ్ట్రాక్షన్ చేశాను. ఏ సింబల్ ని యూజ్ చేశాను, మైనస్ ని. ఈ సింబల్స్ నే మనం ప్రోగ్రామింగ్ లో ఆపరేటర్స్ అని అంటాం. ఈ ఆపరేటర్స్ అనేది ప్రోగ్రామింగ్ లో చాలా టైప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసరికి అరిథమెటిక్ ఆపరేటర్స్. ఈ అరిథమెటిక్ ఆపరేటర్స్ ని మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండ్ క్యాల్కులేషన్స్ కోసం యూజ్ చేస్తాం. ఇందులో ప్లస్, మైనస్, ఆస్టరిస్క్, డివైడ్ అండ్ మాడ్యులో
మాడ్యులో ఉంటుంది. ఇవన్నీ మీకు తెలిసినవే, బట్ ఈ మాడ్యులో అనేది రిమైండర్ ఇస్తుంది. లైక్ ఒక నెంబర్ని మీరు ఇంకో నెంబర్తో డివైడ్ చేస్తే రిమైండర్ వస్తుంది కదా, ఆ రిమైండర్నే ఆన్సర్గా ఇస్తుంది. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ వేరియబుల్స్లో వాల్యూస్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇందులో ఈక్వల్స్ టు, ప్లస్ ఈక్వల్స్ టు, మైనస్ ఈక్వల్స్ టు, asterisk ఈక్వల్స్ టు, డివైడ్ ఈక్వల్స్ టు, మాడ్యులో ఈక్వల్స్ టు. ఇప్పుడు ఏ ప్లస్ ఈక్వల్స్ టు బి రాశాను అనుకోండి, దీన్ని ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి రాసినట్టు అనమాట. నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసరికి రిలేషనల్ ఆపరేటర్. రిలేషనల్ ఆపరేటర్ అనేది కంపారిజన్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇందులో డబల్ ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ అనేవి రెండు స్టేట్మెంట్స్ లేదా రెండు కండిషన్స్ ని కంబైన్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇందులో లాజికల్ అండ్, లాజికల్ ఆర్ అండ్ లాజికల్ నాట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆపరేటర్స్ వచ్చేసరికి బిట్ వైజ్ ఆపరేటర్స్. బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి బిట్ మ్యానిపులేషన్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇందులో ఈ సింబల్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఈ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అనేవి వాల్యూని 1తో ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇందులో సింబల్స్ వచ్చేసరికి ప్లస్ ప్లస్, మైనస్ మైనస్ ఉంటాయి. ఏలో 10 వాల్యూ ఉందనుకోండి, మనం ఏ ప్లస్ ప్లస్ చేస్తే ఫస్ట్ ఏ ప్రింట్ అయ్యాక వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ప్లస్ ప్లస్ ఏ చేసామనుకోండి, ఫస్ట్ ఇంక్రీజ్ అయ్యాక వాల్యూ ప్రింట్ అవుతుంది. అలాగే డిక్రిమెంట్లో కూడా జరుగుతుంది. ఫైనల్లీ లాస్ట్ ఆపరేటర్ వచ్చేసరికి కండిషనల్ ఆపరేటర్. కండిషనల్ ఆపరేటర్ అనేది ఇఫ్ కండిషన్ కి షార్ట్ కట్ లాంటిది, లేదా కండిషన్స్ చెక్ చేయడానికి మనం కండిషనల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. ఇందులో క్వశ్చన్ మార్క్ అండ్ కాలన్ ఈ రెండే ఆపరేటర్స్ ఉన్నాయి. ఫర్దర్ వీడియోస్ లో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం, సో మిస్ అవ్వద్దు. అండ్ ఈ వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. నీకు సింగిల్ ఈక్వల్స్ టు కి, డబుల్ ఈక్వల్స్ టు కి డిఫరెన్స్ తెలియకుండా నీకు కోడింగ్ వచ్చాను ఎలా అనుకుంటున్నావు? ఓకే, డోంట్ వరీ, దీన్ని ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు నీ దగ్గర ఒక గ్లాస్ ఉంది అనుకోండి, అందులో నువ్వు వాటర్ పోస్తావు, ఏమవుతుంది? ఆ గ్లాస్ లో వాటర్ స్టోర్ అవుతుంది. అలాగే ప్రోగ్రామింగ్ లో నీ దగ్గర ఒక వేరియబుల్ ఉంటే అందులో నువ్వు వాల్యూని స్టోర్ చేస్తావు. ఇలా వాల్యూని స్టోర్ చేయడానికి ఏ ఆపరేటర్ యూజ్ చేస్తావు? సింగిల్ ఈక్వల్ టు ని యూజ్ చేస్తావు. అంటే సింగిల్ ఈక్వల్ టు అనేది వేరియబుల్స్ లో వాల్యూస్ ని అసైన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ సింగిల్ ఈక్వల్స్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్. ఇప్పుడు మనం డబుల్ ఈక్వల్స్ టు ని అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 2 గ్లాసులు ఉన్నాయి అనుకోండి. ఒక గ్లాస్ లో 50 ml వాటర్ ఉన్నాయి అండ్ ఇంకో గ్లాస్ లో కూడా 50 ml వాటర్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసి చెప్పండి, రెండిట్లో సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉన్నాయా లేవా అని చెప్పేసి. ఉన్నాయి. సో ఇక్కడ కండిషన్ అనేది ట్రూ అయింది. ఇప్పుడు సెకండ్ సినారియో, ఫస్ట్ గ్లాస్ లో ఏమో 50 ml వాటర్ ఉన్నాయి, సెకండ్ గ్లాస్ లో ఏమో 10 ml వాటర్ ఉన్నాయి. ఇప్పుడు కంపేర్ చేసి చెప్పండి. సో సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ లేవు కాబట్టి ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేసాం? కంపేర్ చేసాం. ఇలా కోడింగ్ లో వేరియబుల్స్ మధ్యలో అండ్ వాల్యూస్ మధ్యలో కంపారిజన్ చేయడానికి మనం ఈ డబుల్ ఈక్వల్స్ టు ని యూజ్ చేస్తాం. ఈ డబుల్ ఈక్వల్ టు అనేది ఒక రిలేషనల్ ఆపరేటర్. సో సింపుల్ గా చెప్పాలంటే డబుల్ ఈక్వల్స్ టు ని వాల్యూస్ అసైన్ చేయడానికి యూజ్ చేస్తారు అండ్ డబుల్ ఈక్వల్స్ టు ని కంపారిజన్ చేయడానికి యూజ్ చేస్తారు. సో మీకు అర్థమైందో లేదో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఫాలో చేయకపోతే ఒకసారి మన పేజ్ చెక్ చేయండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ కంటెంట్ ఉంది. చూశాక మీరే లైక్ చేసి, షేర్ చేసి మరీ ఫాలో చేస్తారు. నెక్స్ట్ వీడియో చాలా ఇంపార్టెంట్ మామ. కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్ లాడర్ గురించి మామ. ఇది చాలా ఇంపార్టెంట్. సి లాంగ్వేజ్ లో కండిషనల్ స్టేట్మెంట్స్ లైక్ ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్ లాడర్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ గురించి మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తో అర్థం చేసుకుందాం. ఈ వీడియో చూసాక నువ్వు ఈ టాపిక్స్ అస్సలు మర్చిపోవు. కండిషనల్ స్టేట్మెంట్స్ ని మనం కండిషన్స్ చెక్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇందులో ఫస్ట్ వచ్చేసరికి ఇఫ్. ఇప్పుడు నువ్వు ఒక పిల్లకి ప్రపోజ్ చేసావు అనుకో, ఆ పిల్లని లవ్ యాక్సెప్ట్ చేస్తే మీరిద్దరు ఒక రిలేషన్షిప్ లోకి వెళ్తారు. అంటే ఇక్కడ కండిషన్ ట్రూ అయినప్పుడు రిలేషన్షిప్ లోకి వెళ్తున్నారు, లేదంటే లేదు. ఇదే ఇఫ్ యొక్క కాన్సెప్ట్. ఇఫ్ లో మనం ఒక కండిషన్ ఇస్తాం, ఆ కండిషన్ కనుక ట్రూ అయితే ఇఫ్ లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఈ ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇఫ్ తర్వాత ఉన్న కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ తో చూద్దాం. ఇక్కడ ఏజ్ అనే వేరియబుల్ క్రియేట్ చేశాను, యూజర్ దగ్గర నుంచి ఏజ్ ఇన్పుట్ తీసుకున్నాను. ఒకవేళ యూజర్ ఎంటర్ చేసిన ఏజ్ 18 కంటే ఎక్కువ ఉంటే యూ కెన్ ఓట్ అని ప్రింట్ చేస్తున్నాను. ఒకవేళ లేదంటే ఏమీ ప్రింట్ అవ్వదు, అవుట్పుట్ రాదు. దీన్ని ఒకసారి రన్ చేసి చూడండి. ఇఫ్ ఎల్స్ కూడా చాలా ఈజీ. ఇప్పుడు నువ్వు ఒక పిల్లకి ప్రపోజ్ చేస్తే, ఆ పిల్ల నీ లవ్ యాక్సెప్ట్ చేస్తే నువ్వు హ్యాపీ, ఒకవేళ నీ లవ్ రిజెక్ట్ చేస్తే నువ్వు సాడ్. అంటే ఇక్కడ కండిషన్ ట్రూ అయితే హ్యాపీ, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే సాడ్. ఇదే ఇఫ్ ఎల్స్ కాన్సెప్ట్. ఇఫ్ లో ఒక కండిషన్ ఇస్తాం, ఆ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ లోని కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ లోని కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దీన్ని కూడా ఒక ప్రోగ్రామ్ తో చూద్దాం. ఇక్కడ మళ్ళీ ఏజ్ అనే వేరియబుల్ క్రియేట్ చేశాను, యూజర్ నుండి ఏజ్ తీసుకున్నాను. ఇప్పుడు ఏజ్ గ్రేటర్ దాన్ 18 ఇచ్చాను. కండిషన్ ట్రూ అయితే యూ కెన్ ఓట్ అని వస్తుంది, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే యూ కాంట్ ఓట్ అని వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎల్స్ ఇఫ్ లాడర్. ఇప్పుడు ఇఫ్ లో ఒక కండిషన్ ఇస్తాం, ఈ కండిషన్ ట్రూ అయితే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ లో ఉన్న కండిషన్ చెక్ అవుతుంది, ఒకవేళ ఆ కండిషన్ ట్రూ ఉంటే ఎల్స్ ఇఫ్ లోని కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా ఎన్ని ఎల్స్ ఇఫ్ అయినా పెట్టచ్చు, 1000 అయినా పెట్టచ్చు, 1,00,000 అయినా పెట్టచ్చు, బట్ కోడ్ ఎఫిషియన్సీ తగ్గుద్ది. దాని గురించి నెక్స్ట్ చెప్తాను. లైక్ ఇవన్నీ కండిషన్స్ ఫాల్స్ అయ్యాయి అనుకోండి, ఈ ఎల్స్ లోని కోడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. దీనికి ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి నోట్స్ లో మెన్షన్ చేశాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్.
దీని ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో చెప్తా చూడండి. నువ్వు ఒక పిల్లకు లవ్ ప్రపోజల్ చేసావు కదా, ఆ పిల్ల నీ లవ్ యాక్సెప్ట్ చేసింది అనుకోండి. ఫస్ట్ కండిషన్ యాక్సెప్ట్ చేస్తే ఫస్ట్ కండిషన్ ట్రూ. తర్వాత నువ్వు వాళ్ళ పేరెంట్స్తో వెళ్ళి మాట్లాడతావు. ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తే మ్యారేజ్ అయ్యిద్ది. ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే మ్యారేజ్ అవ్వదు. అంటే ఒకవేళ ఫస్ట్ నీ పిల్లే యాక్సెప్ట్ చేయలేదు అనుకో, నువ్వు డిప్రెషన్లోకి వెళ్తావు, అంటే యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పేసి. సో ఇక్కడ అదే లైక్ ఫస్ట్ కండిషన్ ట్రూ ఉంది అనుకోండి, ఇఫ్లో ఉంది. సో నెక్స్ట్ ఇఫ్ ఎల్స్లోకి వెళ్తుంది. సెకండ్ కండిషన్ చెక్ అవుతుంది. ఈ సెకండ్ కండిషన్ కూడా ట్రూ ఉంటే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ సెకండ్ కండిషన్ ఫాల్స్ అయితే ఈ ఎల్స్లోని కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఈ కండిషన్ ఫస్ట్ కండిషనే ఫెయిల్ అయింది అనుకో, లైక్ ఇక్కడ లవ్ యాక్సెప్ట్ చేయకుంటే నువ్వు డైరెక్ట్ డిప్రెషన్లోకి వెళ్ళినట్టు, ఈ కండిషనే ఫాల్స్ అయితే డైరెక్ట్ ఈ ఎల్స్లోని కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ నోట్స్ లో ఉంది, ప్లీజ్ డూ చెక్అవుట్. అండ్ ఈ రీల్ లో చెప్పిన ప్రోగ్రామ్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేసి చూడండి. ఫర్ మోర్ వీడియో చాలా ఇంపార్టెంట్ మామ. సి లాంగ్వేజ్ లో కండిషనల్ స్టేట్మెంట్స్ లో స్విచ్ కేస్ స్టేట్మెంట్ ని మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తో అర్థం చేసుకుందాం. ఇప్పుడు నువ్వు లేస్తావు అండ్ మార్నింగ్ ఏదైనా టిఫిన్ చేద్దామని హోటల్కి వెళ్తావు. అక్కడ హోటల్లో నీకు ఒక మెనూ కార్డ్ ఇస్తాడు. అందులో మల్టిపుల్ ఐటమ్స్ ఉంటాయి, దోశ, ఇడ్లీ, పూరి. సో అందులో నుండి నువ్వు ఒకటి సెలెక్ట్ చేసుకొని నీకు నచ్చింది ఆర్డర్ ఇస్తావు. ఒకవేళ నీకు ఏది నచ్చలేదు అనుకో, నువ్వు లైక్ చాయ్ తాగేసి వెళ్ళిపోతావు. లైక్ ఇదే సి లాంగ్వేజ్ లోని స్విచ్ కాన్సెప్ట్. సో స్విచ్ లో మనం ఒక కండిషన్ లేదా వేరియబుల్ ని పాస్ చేస్తాం. ఆ కండిషన్ అండ్ వేరియబుల్ లో ఉన్న వాల్యూని బట్టి మనకు ఒక కేస్ అయితే సెలెక్ట్ అవుతుంది. లైక్ ఆ కండిషన్ 1 ఉంటే కేస్ 1 సెలెక్ట్ అవుతుంది. ఆ కండిషన్ లో 2 ఉంటే 2 సెలెక్ట్ అవుతుంది. అలాగే దాన్ని బట్టి ఆ కండిషన్ అండ్ వేరియబుల్ లో ఉన్న వాల్యూని బట్టి ఇక్కడ ఒక కేస్ అయితే సెలెక్ట్ అవుతుంది. అండ్ ఆ కేస్ లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. అండ్ అక్కడ నుండి స్విచ్ అయితే రిటర్న్ అయిపోతుంది, బ్రేక్ అయిపోతుంది. ఈ బ్రేక్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. బట్ ఇదైతే చూడండి, ఇప్పుడు ఈ వేరియబుల్ లో అండ్ ఈ కండిషన్ లో ఉన్న వాల్యూ ఏ కేస్ కి మ్యాచ్ అవ్వలేదు అనుకో, అప్పుడు డిఫాల్ట్ కేసు ఎగ్జిక్యూట్ అవుతుంది. లైక్ నీకు ఏది నచ్చకపోతే నువ్వు చాయ్ తాగేసి వెళ్ళిపోయినట్టు. దీన్ని ఒక ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ తో చూద్దాం, మీకు క్లియర్ గా అర్థమైంది. ఇక్కడ నేను చాయిస్ అనే వేరియబుల్ ని క్రియేట్ చేశాను. అండ్ ఇక్కడ యూజర్ దగ్గర నుంచి చాయిస్ ని ఇన్పుట్ గా తీసుకున్నాను. అండ్ యూజర్ ఒకవేళ 1 ఎంటర్ చేస్తే ఇక్కడ 1 ప్రింట్ అయింది, ఎందుకంటే ఈ చాయిస్ లో 1 స్టోర్ అయింది కాబట్టి. అండ్ యూజర్ ఒకవేళ 2 ఎంటర్ చేస్తే ఇక్కడ ఇడ్లీ ప్రింట్ అయింది, ఎందుకంటే చాయిస్ లో 2 ఉంది కాబట్టి. అండ్ యూజర్ ఒకవేళ 3 ఎంటర్ చేస్తే పూరి ప్రింట్ అయింది, యూజర్ 3 ఎంటర్ చేశాడు కాబట్టి. అండ్ ఒకవేళ యూజర్ ఎంటర్ చేసిన వాల్యూస్ 1, 2, 3 కాకుండా వేరే ఏదైనా ఉంటే చాయ్ ప్రింట్ అవుద్ది, ఎందుకంటే యూజర్ వాల్యూస్ దేనికి మ్యాచ్ అవ్వలేదు కాబట్టి. అండ్ ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ అయితే టర్మినేట్ అవుతుంది. ఒకసారి దీన్ని రన్ చేసి చూడండి. అండ్ రన్ చేశాక డన్ అని కామెంట్ చేయండి. చాలా 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 ఇంపార్టెంట్ మామ. లూప్స్ అంటే ఏంటో మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తో చూద్దాం. ఏ లూప్ ని ఎక్కడ వాడాలో కూడా తెలుసుకుందాం. లైక్ ఇప్పుడు మనం రాత్రి పడుకుంటాం అండ్ పొద్దున మళ్ళీ లేస్తాం అండ్ దాని తర్వాత తింటాం, మళ్ళీ కొంచెం కోడింగ్ చేస్తాం అండ్ మళ్ళీ పడుకుంటాం, మళ్ళీ లేస్తాం, మళ్ళీ తింటాం అండ్ మళ్ళీ కోడింగ్ చేస్తాం, మళ్ళీ పడుకుంటాం. అంటే ఇక్కడ చేసే పనినే పదే రిపీట్ చేస్తున్నాం. ఇలా రిపీట్ చేయడాన్నే మనం లూప్ అని అంటాం ప్రోగ్రామింగ్ లో. ఇలా 3 టైప్స్ ఆఫ్ లూప్స్ అయితే ఉంటాయి, ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ అని చెప్పేసి. వీటిని కూడా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తో అర్థం చేసుకుందాం. లైక్ ఇప్పుడు ఫర్ లూప్ ని చూద్దాం. లైక్ నేను ఇప్పుడు ఒకవేళ నా ఫ్రెండ్ గారిని, అరే మామ వెళ్ళి ఒక 5 పుషప్స్ తీరా అంటే వాడు వెళ్ళి 5 పుషప్స్ తీస్తాడు. వాడు ఫస్ట్ పుషప్ తీస్తాడు, సెకండ్ పుషప్ తీస్తాడు, అలా ఎన్నిసార్లు తీస్తాడు? 5 సార్లు తీస్తాడు. అంటే చేసిన పన్నే పదే రిపీట్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ లూప్ రన్ అవుతుంది. ఎన్నిసార్లు రన్ అవుతుంది? 5 సార్లు రన్ అవుతుంది. ఇలా మనకు ఎన్నిసార్లు లూప్ ని రన్ చేయాలో తెలిసినప్పుడు ఫర్ లూప్ ని యూజ్ చేస్తాం. లైక్ ఫర్ లూప్ సింటాక్స్ చూస్తే ఫర్ ఇనిషియలైజేషన్ అని ఉంటుంది ఫస్ట్. ఈ ఇనిషియలైజేషన్ లో లూప్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలో ఇస్తాం. ఇక్కడ 1 నుంచి కౌంటింగ్ స్టార్ట్ చేసాం కదా, అంటే ఇక్కడ మనం i = 1 అని ఇవ్వచ్చు. i అనేది ఒక వేరియబుల్, అందులో మనం వాల్యూని స్టోర్ చేసాం లైక్ కౌంటింగ్ కోసం. అండ్ దాని తర్వాత ఇక్కడ కండిషన్ ఇస్తాం. కండిషన్ ఏంటంటే లూప్ ఎన్నిసార్లు రన్ అవ్వాలి. ఇక్కడ నేను 5 వరకు 5 పుషప్స్ తీయని చెప్పాను, అంటే i <= 5 అని ఇచ్చాను. అండ్ ఇక్కడ అప్డేషన్ అంటే లైక్ మీరు కౌంట్ ని ఇంక్రీజ్ చేస్తున్నారా, డిక్రీజ్ చేస్తున్నారా. ఇక్కడ 1 తర్వాత 2, 3, 4, 5, 6 అంటే కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. సో మనం ప్లస్ వాడాలి. ఒకవేళ 5, 4, 3, 2 అలా ఇస్తే ఇక్కడ i మైనస్ ఇవ్వాలి. అండ్ దాని తర్వాత ఇక్కడ మనం కోడ్ రాస్తాం. ఈ కోడ్ అనేది పదే రిపీట్ అయింది ఈ కండిషన్ ట్రూ ఉన్నంత వరకు. దీన్ని ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ తో చూద్దాం, మీకు కరెక్ట్ గా అర్థమైంది. లైక్ 1 నుంచి 10 దాకా నెంబర్స్ ని ప్రింట్ చేయడానికి మనం ఒక ప్రోగ్రామ్ అయితే రాద్దాం. లైక్ చూడండి, ఇక్కడ నేను i అనే వేరియబుల్ ని క్రియేట్ చేశాను. అండ్ ఇక్కడ ఫర్ లూప్ అయితే స్టార్ట్ చేసా. i = 1 అంటే ఇనిషియలైజేషన్ 1 తో ఇచ్చాను, అంటే లూప్ 1 తో స్టార్ట్ అయింది. ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాను? i <= 10 ఇచ్చాను. అంటే i లో ఉన్న వాల్యూ 10 కంటే లెస్ ఉండాలి లేదా ఈక్వల్ ఉండాలి. అప్పుడే మనకు i లో ఉన్న వాల్యూ ప్రింట్ అయ్యిద్ది, లేదంటే ప్రింట్ అవ్వదు. అండ్ ప్రింట్ అయ్యాక ఇక్కడ ప్లస్ అవుతుంది, అంటే నెక్స్ట్ వాల్యూకి మూవ్ అవుతుంది. లైక్ ఇప్పుడు చూడండి, i లో 1 ఉంది కదా, 1 అనేది 10 కంటే లెస్సర్ ఉన్నదా లేదా అని చెక్ అయ్యింది. సో లెస్సర్ ఉంది కాబట్టి 1 ప్రింట్ అయ్యింది. దాని తర్వాత ప్లస్ అయ్యింది. i వాల్యూలో 1 ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ 2 అయ్యింది. 2 10 కంటే లెస్ ఉందా లేదా అని చెక్ అయ్యింది, మళ్ళీ 2 ప్రింట్ అయ్యింది. అలానే 10 దాకా ప్రింట్ అయ్యింది. అండ్ ఇక్కడ 10 ఉన్నప్పుడు 10 లెస్ దాన్ అయితే లేదు డెఫినెట్లీ. అండ్ ఈక్వల్స్ టు పెట్టాం కదా, 10 = 10 ఉంది కాబట్టి కండిషన్ ట్రూ ఉంది. మళ్ళీ ఇక్కడ 10 ప్రింట్ అయ్యింది. బట్ ఎప్పుడైతే 10 ప్లస్ అయ్యి 11 అయిద్దో, ఇక్కడ
11 అనేది 10 కంటే లెస్ కాదు అండ్ 10 కి ఈక్వల్ కాదు, అండ్ ఇక్కడ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో ఇక్కడ లూప్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది, బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ 11 అయితే ప్రింట్ అవ్వదు. సో దీన్ని ఒకసారి రన్ చేసి చూడండి, మీకే అర్థమైంది. ఇప్పుడు ఫర్ లూప్ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ఈ వీడియోని పూర్తిగా చూడండి, అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు ఇచ్చిన హోంవర్క్ క్వశ్చన్స్ అయితే చేయండి. 2 క్వశ్చన్స్ హోంవర్క్ చేశాక డన్ అని కామెంట్ చేయండి, అండ్ మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా ఎర్రర్స్ వచ్చినా ఈ ఐడికి మెసేజ్ చేయండి. చాలా ఇంపార్టెంట్ మామ. వైల్ లూప్, డూ వైల్ లూప్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తో అర్థం చేసుకుందాం. ఏ లూప్ ఎక్కడ వాడాలో కూడా మీకు ఫుల్ క్లారిటీ ఇస్తా. దీని తర్వాత మీరు ఈ టాపిక్ ని అస్సలు మర్చిపోరు. ఫస్ట్ వైల్ లూప్. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ గాడిని అరే మామ వెళ్ళి పుషప్స్ తీయరా అంటే వాడు వెళ్ళి పుషప్స్ తీయడం స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ పుషప్ తీస్తాడు, సెకండ్ పుషప్ తీస్తాడు, థర్డ్ పుషప్ తీస్తాడు. అలా వాడికి ఎన్ని వీలైతే అన్ని పుషప్స్ తీస్తాడు. అంటే ఇక్కడ ఒక ప్రాసెస్ రిపీట్ అవుతుంది, అంటే ఇక్కడ ఒక లూప్ రన్ అవుతుంది. బట్ ఎన్నిసార్లు రన్ అవుతుందని మాత్రం మనకు తెలియదు. ఒక కండిషన్ మీట్ అయ్యే వరకు ఆ లూప్ రన్ అవుతుంది. ఎన్నిసార్లు లూప్ ని రన్ చేయాలో తెలియదు, బట్ ఒక కండిషన్ ట్రూ ఉన్నంత వరకు మాత్రం లూప్ ని రన్ చేయాలి. ఇలాంటి టైంలో మనం వైల్ లూప్ ని యూజ్ చేస్తాం. దీని సింటాక్స్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. వైల్ అని రాసి ఈ బ్రాకెట్స్ లో మనం కండిషన్ ఇస్తాం, అండ్ ఈ కండిషన్ ట్రూ ఉన్నంత వరకు ఈ కోడ్ అనేది అన్ని సార్లు ఎగ్జిక్యూట్ అవుతా పోతుంది. దీని ఒక ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుందాం, మీకు క్లియర్ గా అర్థమైంది. లైక్ ఇక్కడ ఒక ఇంటిజర్ వేరియబుల్ ని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ కండిషన్ i లెస్ దాన్ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాను. i లో ఉన్న వాల్యూ 10 కంటే లెస్ లేదా ఈక్వల్ ఉన్నంత వరకు ఈ కండిషన్ ట్రూ ఉంటుంది. ఒకవేళ i లో ఉన్న వాల్యూ 10 కంటే ఎక్కువ అయింది అనుకోండి, లైక్ 11 ఉంది అనుకోండి, ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది అండ్ ఈ లూప్ లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇప్పుడు కండిషన్ ట్రూనే ఉంది కదా, i లో 1 ఉంది కదా, అంటే 10 కంటే లెస్ ఉంది కదా, సో కండిషన్ ట్రూ ఉంది. సో ఇప్పుడు ఈ వైల్ లూప్ లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, ప్రింట్ ఎఫ్ i లో ఏం వాల్యూ ఉంది, 1 ఉంది. సో ఇక్కడ 1 ప్రింట్ అయింది. అలాగే 10 దాకా ప్రింట్ అవుతుంది. 10 దాకా ప్రింట్ అయ్యాక ఇక్కడ 11 అయిన తర్వాత 11 అనేది 10 కంటే గ్రేటర్ కాబట్టి ఇక్కడ లూప్ లో ఉన్న కండిషన్ ఫాల్స్ అయ్యి ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు, 11 ప్రింట్ అవ్వదు. ఇప్పుడు మనం డూ వైల్ లూప్ గురించి తెలుసుకుందాం. ఫర్ లూప్ లో అయినా వైల్ లూప్ లో అయినా ఫస్ట్ మనం ఒక కండిషన్ ని చెక్ చేసాం. ఆ కండిషన్ కనుక ట్రూ ఉంటే ఆ లూప్ లో ఉన్న కోడ్ అనేది రన్ అయింది. బట్ డూ వైల్ లూప్ అలా కాదు. డూ వైల్ లూప్ లో ఫస్ట్ ఒకసారి ఆ కోడ్ రన్ అయ్యిద్ది అండ్ దాని తర్వాత కండిషన్ చెక్ అయ్యిద్ది. ఆ కండిషన్ కనుక ట్రూ ఉంటే మళ్ళీ ఆ కోడ్ రన్ అయ్యిద్ది. ఒకవేళ ఫాల్స్ ఉంటే అక్కడితో ఆగిపోద్ది. కానీ ఒక్కసారి మాత్రం కోడ్ అయితే రన్ అయ్యిద్ది. దీని సింటాక్స్ చూద్దాం. డూ వైల్ లూప్ సింటాక్స్ ఇలా ఉంటుంది. డూ అని పెట్టి కర్లీ బ్రేసెస్ లో మనం కోడ్ రాస్తాం. ఇది ఫస్ట్ ప్రింట్ అయ్యిద్ది, ఎగ్జిక్యూట్ అయ్యిద్ది అండ్ దాని తర్వాత ఈ వైల్ లో ఉన్న కండిషన్ అయితే చెక్ అయ్యిద్ది. ఇప్పుడు దీన్ని ఒక ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ తో చూద్దాం, మీకు క్లియర్ గా అర్థమైంది. ఇక్కడ i ఈక్వల్స్ టు 1 అని ఇచ్చాను, అంటే i లో 1 ని స్టోర్ చేశాను అండ్ దాని తర్వాత ఇక్కడ డూ అని పెట్టి ఇక్కడ ప్రింట్ ఎఫ్ i లో ఉన్న వాల్యూని ప్రింట్ చేశాను. అంటే ఇక్కడ కండిషన్ చెక్ అవ్వకుండానే ఫస్ట్ i లో ఉన్న వాల్యూ ప్రింట్ అయింది అండ్ దాని తర్వాత ఇక్కడ i ప్లస్ ప్లస్ అయింది. i లో 1 ఉంది కాబట్టి ఇప్పుడు i వాల్యూ 2 అయింది. ఇప్పుడు 2 లెస్ దాన్ ఈక్వల్స్ టు 10 ఉందా లేదా అని చెక్ అయింది. సో ఉంది కాబట్టి కండిషన్ ట్రూ, మళ్ళీ 2 ప్రింట్ అయింది. మళ్ళీ i ప్లస్ ప్లస్ అయ్యి 3 ప్రింట్ అవుతుంది. మళ్ళీ తర్వాత 4 ప్రింట్ అయింది, 5 ప్రింట్ అయింది. అలా 10 దాకా ప్రింట్ అయ్యాక 10 లెస్ దాన్ ఈక్వల్స్ టు 10 ఉందా లేదా అని చెక్ అయ్యి 10 ప్రింట్ అయింది. మళ్ళీ ఇక్కడ 10 ప్లస్ ప్లస్ అయ్యి ఎప్పుడైతే 11 అవుతుందో ఇక్కడ 11 లెస్ కాదు, ఈక్వల్స్ టు 10 కాదు. సో కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది కాబట్టి 11 ప్రింట్ అవ్వదు. ఇక్కడ నుండి లూప్ లో నుండి బయటకు వచ్చేస్తుంది, మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవుతుంది. సో మీకు ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్ అయితే ఇచ్చాను. రైట్ ప్రోగ్రామ్ టు ప్రింట్ నెంబర్స్ ఫ్రమ్ 0 to 20. సో ఇక్కడ మీరు వైల్ లూప్ తో ఒకసారి రాసి చూడండి అండ్ నెక్స్ట్ డూ వైల్ లూప్ తో ఒకసారి రాసి చూడండి, మీకు ప్రాక్టీస్ అయింది. అండ్ చేశాక డన్ అని కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్ లో. ఫర్ మోర్ వీడియోస్ మన పేజ్ ని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. సి లాంగ్వేజ్ లో బ్రేక్ అండ్ కంటిన్యూ దేనికి వాడతారో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తో అర్థం చేసుకుందాం. ఫస్ట్ బ్రేక్. ఫర్ సపోజ్ మన గ్యాంగ్ అందరం కలిసి క్రికెట్ ఆడడానికి వెళ్ళాం అనుకోండి, అప్పుడు సడన్ గా వర్షం స్టార్ట్ అయితే మ్యాచ్ ని ఆపేస్తాం కదా, ఇదే బ్రేక్ యొక్క కాన్సెప్ట్. ఇప్పుడు ఒక లూప్ లో మనం ఒక కండిషన్ ఇస్తాం ఇటరేషన్ కి సంబంధించింది. ఆ కండిషన్ ట్రూ ఉన్నప్పుడు అక్కడితో బ్రేక్ అయిపోయి ఆ లూప్ అనేది స్టాప్ అవుతుంది. సో మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. సో ఇది ఒక ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ తో చూద్దాం, అర్థమైంది. సో ఇక్కడ ఇంట్ i అనే వేరియబుల్ క్రియేట్ చేశాను. ఇక్కడ ఒక ఫర్ లూప్ అయితే ఇచ్చాను. i ఈక్వల్స్ టు 1 నుండి స్టార్ట్ అయ్యి i ఈక్వల్స్ టు 10 దాకా ఈ కండిషన్ అనేది ట్రూ ఉంటుంది. బట్ ఇక్కడ ఫర్ లూప్ లోపల మనం ఒక ఇఫ్ కండిషన్ వాడి i ఈక్వల్స్ టు 5 ఉన్నప్పుడు బ్రేక్ అనే వర్డ్ ని యూజ్ చేసాం. సో ఫస్ట్ i లో 1 ఉంది కాబట్టి 1 5 కి ఈక్వల్ ఉందా లేదా అని చెక్ అవుతుంది. సో 5 కి ఈక్వల్ లేదు కాబట్టి ఇఫ్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వదు. తర్వాత 1 ప్రింట్ అవుతుంది. తర్వాత ప్లస్ ప్లస్ అయ్యి 2 చెక్ అవుతుంది, 2 5 కి ఈక్వల్ ఉందా లేదా అని చెప్పేసి. లేదు కాబట్టి మళ్ళీ ప్రింట్ అవుతుంది. అలాగే చెక్ అవుతా పోతుంది. ఎప్పుడైతే ఇక్కడ వాల్యూ 5 వస్తుందో 5 ఈక్వల్స్ టు 5 ట్రూ ఉంటుంది కదా. సో ఇక్కడ మనం బ్రేక్ అనే వర్డ్ ని వాడాం కాబట్టి ఇక్కడతో లూప్ అనేది స్టాప్ అవుతుంది. సో మనకు అవుట్పుట్ 1 2 3 4 వస్తుంది. నెక్స్ట్ కంటిన్యూ దేనికి వాడతారో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మూవీ చూస్తున్నారు అనుకోండి, ఆ మూవీలో ఏదైనా బోరింగ్ సీన్ వస్తే దాన్ని స్కిప్ చేసి మళ్ళీ ఆ మూవీని కంటిన్యూ చేస్తారు కదా. సో ఇదే కంటిన్యూ ఒక కాన్సెప్ట్. ఏదైనా ఒక లూప్ లో ఇటరేషన్ కి సంబంధించి మనం ఏదైనా కండిషన్ ఇస్తే ఆ ఇటరేషన్ కి మాత్రమే ఆ లూప్ ని స్కిప్ చేసి నెక్స్ట్ ఇటరేషన్ నుండి ఆ లూప్ మళ్ళీ రన్ అవుతుంది. సో దీన్ని కూడా ఒక ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ తో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో లూప్ లో ఫస్ట్ 1 ఉంది కాబట్టి 1 5 కి ఈక్వల్ ఉందా
లేదా అని చెక్ అవుతుంది. సో లేదు కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఇఫ్ లో ఉంది ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ 1 ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత ప్లస్ అయ్యి మళ్ళీ 2 5 ఈక్వల్ ఉందా లేదా అని చెక్ అవుతుంది. లేదు కాబట్టి ఇఫ్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వదు. ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి 2 ప్రింట్ అవుతుంది. అలాగే 4 దాకా ప్రింట్ అవుతుంది. బట్ ఎప్పుడైతే వాల్యూ 5 అవుతుందో అప్పుడు 5 ఈక్వల్స్ టు 5 అవుతుంది. అంటే ఇఫ్ లో ఉన్న కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి ఈ కంటిన్యూ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కంటిన్యూ రాయడం వల్ల ఈ 5 అనేది ప్రింట్ అవ్వదు. ఈ i ఈక్వల్స్ టు 5 ఉన్నప్పుడు అది ప్రింట్ అవ్వకుండా స్కిప్ అవుతుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ i ప్లస్ అయ్యి 5 కాస్త 6 అవుతుంది. ఐలో 6 ఉంది కాబట్టి ఇప్పుడు ఈ కండిషన్ ఫాల్స్ ఉంది కాబట్టి మళ్ళీ ఇఫ్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో నెక్స్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి 6 ప్రింట్ అవుతుంది. సో అలాగే మన లూప్ కండిషన్ ట్రూ ఉన్నంత వరకు ప్రింట్ అవుతా పోతుంది. అంటే 10 వరకు ప్రింట్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఒకసారి రన్ చేసి చూడండి అండ్ రన్ చేశాక డన్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో చాలా ఇంపార్టెంట్. అరేస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫర్ మోర్ వీడియోస్ మన పేజ్ ని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. వాట్ ఈజ్ అన్ అరే? దీన్ని ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫ్రెండ్ గారిని పిలవడానికి అరే ప్రశాంత్ అని పిలుస్తా. అండ్ అలాగే నేను ఒకవేళ ఒక పాట పాడాలనుకోండి, అరే రే అరే రే అంట. ఒకవేళ ఇదే అరే అని మీరు అనుకుంటే సారీ, ఇప్పుడు రియల్ కాన్సెప్ట్ చూద్దాం. నా ఫ్రెండ్ అతుల్ గాడు లవ్ లో పడ్డప్పటి నుండి స్పాటిఫైలో లవ్ సాంగ్స్ యొక్క ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకొని వింటున్నాడు. ఆ ప్లేలిస్ట్ లో ఏముందని చూస్తే ఒక సాంగ్ తర్వాత ఒక సాంగ్ స్టోర్ అయ్యి ఉన్నది. అంటే ఈ ప్లేలిస్ట్ అనేది సాంగ్స్ యొక్క కలెక్షన్. ఎలాంటి టైప్ ఆఫ్ సాంగ్స్? లవ్ సాంగ్స్. ఈ లవ్ సాంగ్స్ ఎలా స్టోర్ అయ్యి ఉన్నాయి? ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూస్ గా స్టోర్ అయ్యి ఉన్నాయి. అంటే సేమ్ టైప్ ఆఫ్ సాంగ్స్ యొక్క కలెక్షన్ ఒకదాని తర్వాత ఒక సాంగ్ స్టోర్ అయ్యి ఉంది. ఇదే అరేస్ యొక్క కాన్సెప్ట్. అండ్ అరే ఈస్ ద కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్స్ విచ్ ఆర్ స్టోర్డ్ ఇన్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్. సింపుల్ గా చెప్పాలంటే సేమ్ డేటా టైప్స్ ఎలిమెంట్స్ ఏవైతే కంటిన్యూస్ మెమరీ లొకేషన్ లో స్టోర్ అవుతాయో వాటి కలెక్షన్ నే మనం అరే అని అంటాం. అరేస్ ని యూజ్ చేయడానికి సి లాంగ్వేజ్ లో సింటాక్స్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. సింపుల్ గా డిక్లేర్ చేయాలంటే డేటా టైప్ అరే నేము అండ్ స్క్వేర్ బ్రాకెట్ లో సైజ్ ఇచ్చి సెమికాలన్ తో ఎండ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు, ఇంట్ రోల్ నెంబర్ అనే అరే క్రియేట్ చేశాను. అందులో 5 రోల్ నెంబర్ స్టోర్ చేయొచ్చు. ఇలా డిక్లేర్ చేసి డైరెక్ట్ గా వాల్యూస్ ని అసైన్ చేయాలనుకుంటే సింటాక్స్ ఇలా ఉంటుంది. డేటా టైప్ అరే నేమ్ స్క్వేర్ బ్రాకెట్స్ లో సైజ్ ఈక్వల్స్ తో పెట్టేసి కర్లీ బ్రేసెస్ లో వాల్యూస్ ని రాస్తాం కామాతో సెపరేట్ చేసి. ఇక్కడ రోల్ నెంబర్ అనే ఒక ఇంటిజర్ అరే క్రియేట్ చేశాను. అందులో 5 రోల్ నెంబర్ స్టోర్ చేశాను కామాతో సెపరేట్ చేసి. ఇప్పుడు మనం డిఫైన్ చేసిన అరే మెమొరీలో ఎలా స్టోర్ అవుతుందో చూడండి. లైక్ ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ 10, సెకండ్ ఎలిమెంట్ 11, థర్డ్ ఎలిమెంట్ 12, ఫోర్త్ 13, ఫిఫ్త్ 14 ఇట్లా స్టోర్ అవుతాయి. లైక్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్ లో స్టోర్ అవుతుంది అని చెప్పాను కదా. సో మెమరీ లొకేషన్ చూడండి, ఇక్కడ 2001 అనే మెమరీ లొకేషన్ లో ఇది స్టోర్ అయింది, 2 లో ఇది స్టోర్ అయింది. ఇలా కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్ లో స్టోర్ అవుతాయి. అండ్ ఇక్కడ అరేస్ కి ఇండెక్సెస్ ఉంటాయి. ఈ ఇండెక్సెస్ ఎందుకు ఉంటాయంటే లైక్ ఇప్పుడు నేను ఒకవేళ ఫస్ట్ ఎలిమెంట్ ని యాక్సెస్ చేయాలనుకోండి, ఎలా యాక్సెస్ చేస్తా? మనకు మెమరీ అడ్రస్ అయితే తెలియదు, ఎందుకంటే అది చాలా కాంప్లెక్స్ ఉంటుంది. సో అప్పుడే మనకు ఇండెక్సెస్ అనేది వర్క్ లోకి వస్తాయి అన్నట్టు. అరేస్ యొక్క ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది అండ్ లాస్ట్ ఇప్పుడు అరే సైజ్ ఎంత ఉంటుందో దాని -1 దాకా పోతుంది. అంటే ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 5 - 1 4 దాకా పోతుంది ఇండెక్స్. సో ఈ అరేని ప్రింట్ చేయడానికి ఒక చిన్న ప్రోగ్రామ్ చూద్దాం. ఇక్కడ చూడండి, అరేని డిఫైన్ చేశాను. ఇంతకుముందు డయాగ్రామ్ లో 0 నుంచి స్టార్ట్ అయ్యాయి కదా. సో ఐని 0 నుంచి స్టార్ట్ చేసా. i < 5 అంటే i 4 ఉన్నంత వరకు లూప్ రన్ అయింది అండ్ అప్పటి వరకు ప్రింట్ అవుతా పోతాయి. సో దీని అవుట్పుట్ మనకు 10, 11, 12, 13, 14 అని వస్తుంది. ఒకసారి రన్ చేసి చూడండి. నెక్స్ట్ వీడియోలో మనం స్ట్రింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్. బిగినర్స్ లూప్స్ అంటే ఏంటో తెలియని వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చెక్అవుట్ చేయండి. అండ్ అరేస్ యొక్క ఇన్పుట్ ఎలా తీసుకోవాలో ఈ నోట్స్ లో మెన్షన్ చేశాను. నోట్స్ వాట్సాప్ ఛానల్ ఉన్నాయి. వాట్ ఈస్ ఎ స్ట్రింగ్? దీన్ని ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుందాం. మీ ఫేవరెట్ మూవీ ఏంటో నాకు తెలియదు కానీ నా ఫేవరెట్ మూవీ అయితే మహర్షి. ఈ మహర్షిని మీరు చూసినట్లయితే M అనేది ఒక క్యారెక్టర్, A అనేది ఒక క్యారెక్టర్, H అనేది ఒక క్యారెక్టర్. అలా మహర్షి అనేది కొన్ని క్యారెక్టర్స్ యొక్క కలెక్షన్. ఇదే స్ట్రింగ్ యొక్క కాన్సెప్ట్. దీన్నే స్ట్రింగ్ అంటారన్నమాట. A string is a collection or sequence of characters which are stored as character array. C లాంగ్వేజ్ లో స్ట్రింగ్ అనే ఇన్బిల్ట్ డేటా టైప్ ఉండదు. దీన్ని ఒక క్యారెక్టర్ అరేలా స్టోర్ చేస్తాం మనం. అండ్ ఇది క్యారెక్టర్ అరేలా స్టోర్ అవుతుంది కాబట్టి దీనికి ఇండెక్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రింగ్ యొక్క ఎండింగ్ లో ఈ నల్ క్యారెక్టర్ అనేది యాడ్ అవుతుంది. ఈ నల్ క్యారెక్టర్ అంటే ఏంటంటే ఈ నల్ క్యారెక్టర్ ఈ స్ట్రింగ్ ఇక్కడతో ఎండ్ అయిపోతుందని చెప్తుంది, అంతే. దాని యూజ్ ఏం లేదు. సి లాంగ్వేజ్ లో స్ట్రింగ్ యూజ్ చేయాలంటే మనం ఈ విధంగా డిక్లేర్ చేస్తాం. క్యారెక్టర్ అండ్ ఒక అరే నేమ్ అయితే ఇస్తాం అండ్ ఇందులో డబుల్ కొటేషన్స్ లో మనం రోహిత్ ఇట్లా మన ఏదైతే స్ట్రింగ్ ఉంటుందో అది రాస్తాం. అండ్ స్ట్రింగ్ ని యూజ్ చేయడానికి ఇంకా చాలా విధాలు ఉన్నాయి, అవన్నీ నోట్స్ లో మెన్షన్ చేశాను. మనం ఒక చిన్న ప్రోగ్రామ్ చూద్దాం. ఇక్కడ మహర్షి అనే స్ట్రింగ్ డిక్లేర్ చేశాను అండ్ ఇక్కడ %s యూజ్ చేసి స్ట్రింగ్ ని ప్రింట్ చేశాను. దీన్ని రన్ చేసి చూడండి. అవుట్పుట్ అయితే ద మూవీ నేమ్ ఇస్ మహర్షి అని వస్తుంది. స్ట్రింగ్స్ మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి సి లాంగ్వేజ్ లో స్ట్రింగ్ ఫంక్షన్స్ ఉంటాయి. వీటినే స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అని కూడా అంటారు.
ఈ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ ని యూజ్ చేయాలంటే మీరు ఈ హెడర్ ఫైల్ ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రోగ్రామింగ్ లో string.h. సో ఫస్ట్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ వచ్చేసరికి str_len. ఇది అనేది స్ట్రింగ్ యొక్క లెంత్ ని సెండ్ చేస్తుంది, అంటే స్ట్రింగ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది రిటర్న్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ strcpy, ఇది ఒక స్ట్రింగ్ లోని వాల్యూ ఒక స్ట్రింగ్ ని ఇంకో స్ట్రింగ్ లోకి కాపీ చేస్తుంది. నెక్స్ట్ strcat ఏం చేస్తుంది అంటే రెండు స్ట్రింగ్స్ ని జాయిన్ చేస్తుంది. లైక్ ఇప్పుడు ఒక స్ట్రింగ్ లో అండ్ ఇంకో స్ట్రింగ్ లో ఆర్ ఉంది అనుకోండి, ఈ క్యాట్ అనే ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే అండ్ ఆర్ అనేది జాయిన్ అయ్యి ప్రింట్ అవుతుంది, అంటే జాయిన్ అయ్యి రిటర్న్ అవుతుంది. సో ఇంకా చాలా స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి, అవన్నీ నోట్స్ లో డీటెయిల్ గా మెన్షన్ చేశాను. నోట్స్ వాట్సాప్ ఛానల్లో ఉన్నాయి, లింక్ బయోలో ఉంటుంది, చెక్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాట్ ఈస్ పాయింటర్, దీన్ని ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుందాం. దీని తర్వాత మీరు ఈ టాపిక్ ని అస్సలు మర్చిపోరు. ఇప్పుడు ఒక హౌస్ ఉంది అనుకోండి, ఆ హౌస్ లో మీ ఫ్రెండ్ గాడు ఉంటాడు అనుకోండి. ఇక్కడ హౌస్ అనేది ఒక వేరియబుల్ అయితే మీ ఫ్రెండ్ గాడు డేటా. సో ప్రతి ఇంటికి ఒక అడ్రస్ ఉన్నట్టు మీ ఫ్రెండ్ గాడి ఇంటికి కూడా ఒక అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ ఏం చేస్తుంది, ఆ హౌస్ ఎక్కడ ఉందని చెప్పేసి పాయింట్ చేస్తుంది. అంటే మనం మన ఫ్రెండ్ గాడిని కలవాలనుకుంటే మన మైండ్ లో స్టోర్ అయి ఉన్న ఈ అడ్రస్ కి వెళ్తే మనం మన ఫ్రెండ్ గాడిని కలవగలుగుతాం. ఈ అడ్రస్ ద్వారా హౌస్ లో స్టోర్ అయి ఉన్న మీ ఫ్రెండ్ గాడిని యాక్సెస్ చేయగలుగుతున్నారు. దిస్ ఇస్ హౌ పాయింటర్ వర్క్స్. ఇప్పుడు మెమొరీ నంబర్ అనే వేరియబుల్ లో 10 అనే వాల్యూ స్టోర్ అయింది అనుకోండి. సో ప్రతి ఇంటికి ఒక అడ్రస్ ఉన్నట్టు ప్రతి వేరియబుల్ కూడా ఒక అడ్రస్ ఉంటుంది. సో ఆ వేరియబుల్ అడ్రస్ ని నేను ఏం చేస్తా అంటే ఇంకో వేరియబుల్ లో స్టోర్ చేస్తా. సో దట్ ఈ అడ్రస్ కి వెళ్తే నాకు ఈ వేరియబుల్ లో ఉన్న వాల్యూని నేను యాక్సెస్ చేయగలుగుతా. ఇలా ఏదైతే వేరియబుల్ ఇంకో వేరియబుల్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేస్తుందో దాన్నే మనం పాయింటర్ అని అంటాం. సింపుల్ గా చెప్పాలంటే పాయింటర్ ఈస్ అ వేరియబుల్ దట్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. సింపుల్ గా ఈ వేరియబుల్ లో ఉన్న అడ్రస్ ని యాక్సెస్ చేయాలంటే సింపుల్ గా వేరియబుల్ నేమ్ రాస్తే అయిపోతుంది. ఈ వేరియబుల్ లో స్టోర్ అయి ఉన్న అడ్రస్ లో ఉన్న వేరియబుల్ యొక్క వాల్యూని యాక్సెస్ చేయాలంటే *p రాయాలి. ఇప్పుడు ఒక చిన్న ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ తో చూద్దాం. ఇక్కడ a అనే వేరియబుల్ లో 10 అనే వాల్యూ స్టోర్ అయింది. ఇలా *p అని ఇచ్చాను అంటే ఇది పాయింటర్ వేరియబుల్. గుర్తుపెట్టుకోండి, పాయింటర్ వేరియబుల్ ఎప్పుడైనా మనం స్టార్ రాస్తాం. పాయింటర్ వేరియబుల్ ఇది. అండ్ ఇప్పుడు ఈ పాయింటర్ వేరియబుల్ లో నేను ఏం చేశాను, అండ్ a అని రాశాను. ఇక్కడ అండ్ ఎందుకు ఇచ్చావు బ్రో అంటే మీకు బేసిక్ ఇది. అండ్ ఎందుకు ఇచ్చానంటే అడ్రస్ డినోట్ చేస్తుంది, అడ్రస్ రిటర్న్ చేస్తుంది. ఈ అడ్రస్ దేని రిటర్న్ చేస్తుంది, ఇక్కడ ఏ ఉంది కదా, సో ఏ యొక్క అడ్రస్ ని ఈ పాయింటర్ అనే వేరియబుల్ లో స్టోర్ అయ్యింది. మీకు అర్థమైంది కదా, క్లియర్ కదా. వేరియబుల్ లో ఏ అనే వేరియబుల్ యొక్క అడ్రస్ స్టోర్ అయ్యి ఉంది. ఇప్పుడు మనం వీటిని ప్రింట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఏ లో ఉన్న వాల్యూని ప్రింట్ చేశాను అండ్ దాని తర్వాత ఏ అడ్రస్ ని ప్రింట్ చేశాను. అడ్రస్ ని ప్రింట్ చేయడానికి %p వాడతారు అండ్ ఇక్కడ అండ్ కూడా యూజ్ చేయాలి printf లో. అండ్ దాని తర్వాత p లో ఏం స్టోర్ అయిందో చూద్దాం. అంటే p లో అడ్రస్ స్టోర్ అవుతుంది కదా దీన్ని. సో p లో స్టోర్ ఉన్న వాల్యూని ప్రింట్ చేశాను అండ్ దాని తర్వాత ఈ పాయింటర్ వేరియబుల్ ఈ అడ్రస్ తో ఈ వాల్యూని యాక్సెస్ చేయొచ్చా లేదా అని చెప్పేసి టెస్ట్ చేయడానికి ఇక్కడ *p పాయింటర్ వేరియబుల్ లోని వాల్యూని ప్రింట్ చేశాను. ఒకసారి ఈ ప్రోగ్రామ్ ని రన్ చేసి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అయినా స్టిల్ ఎక్కడో కన్ఫ్యూజన్ ఉంది బ్రో అంటే ఒక్కసారి ఈ వీడియోని మళ్ళీ చూసి నేను ప్రొవైడ్ చేసిన నోట్స్ ని ఒకసారి చదవండి. నోట్స్ వాట్సాప్ ఛానల్లో ఉన్నాయి, లింక్ బయోలో ఉంటుంది. అండ్ వాట్ ఈస్ ఎ ఫంక్షన్, దీని ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీవీ చూస్తున్నారు అనుకోండి, మీకు ఈ ఛానల్ నచ్చలేదు. సో మీరు ఏం చేస్తారు, రిమోట్ లో బటన్ ప్రెస్ చేస్తారు, ఛానల్ చేంజ్ అయిపోతుంది. ఇక్కడ బటన్ ప్రెస్ అవగానే ఛానల్ ఎందుకు చేంజ్ అయింది, బికాస్ ఆ బటన్ వెనుక ప్రోగ్రామ్ ఆర్ లాజిక్ ని మనం అలా సెట్ చేసాం కాబట్టి. అంటే నాకు ఛానల్ చేంజ్ చేయాల్సిన అవసరం వస్తే నేను సింపుల్ గా బటన్ ని క్లిక్ చేస్తాను, కానీ మళ్ళీ ఆ బటన్ వెనుకున్న కోడ్ మొత్తం రాస్తూ కూర్చోను కదా. నాకు ఛానల్ చేంజ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడల్లా సింపుల్ గా ఆ బటన్ ని కాల్ చేస్తా, బటన్ ని క్లిక్ చేస్తా. సో దిస్ ఈస్ హౌ ద ఫంక్షన్ వర్క్స్. ఫంక్షన్ అనేది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ని మనం ఒక టాస్క్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎప్పుడైతే మనం ఈ టాస్క్ ని పర్ఫామ్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన ఫంక్షన్ ని మనం మన ప్రోగ్రామ్ లో కాల్ చేస్తాం. ఏ ఫంక్షన్ ఈజ్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ ఈస్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ఎ స్పెసిఫిక్ టాస్క్. సి లాంగ్వేజ్ లో ఫంక్షన్స్ మెయిన్ గా 2 టైప్స్, యూజర్ డిఫైన్డ్, స్టాండర్డ్ ఫంక్షన్స్. స్టాండర్డ్ ఫంక్షన్స్ అంటే లైక్ సిలో హెడర్ ఫైల్ సిలో ఆల్రెడీ డిఫైన్ చేయబడిన ఫంక్షన్స్. లైక్ ఇక్కడ చూడండి, printf ని మనం ఎందుకు యూజ్ చేస్తాం, ప్రింట్ చేయడానికి. అండ్ scanf ని ఎందుకు యూజ్ చేస్తాం, స్కాన్ చేయడానికి బ్రో అనకండి, బికాస్ scanf ని మనం ఇన్పుట్ తీసుకోవడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ యూజర్ డిఫైన్డ్ అంటే మనం క్రియేట్ చేసే ఫంక్షన్స్, లైక్ యూజర్స్ క్రియేట్ చేసే ఫంక్షన్స్. సో మరి ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి బ్రో, ఎట్లా నువ్వు చెప్పు తొందరగా అంటే లైక్ ఇప్పుడు చెప్తా చూడండి. సో ఫంక్షన్స్ క్రియేట్ చేస్తున్నాం అంటే మనం ఏం చేస్తున్నాం, ఫంక్షన్ ని డిఫైన్ చేస్తున్నాం. బట్ గుర్తుపెట్టుకోండి, ఫంక్షన్స్ ఎప్పుడైనా మనం మెయిన్ ఫంక్షన్ బయట డిఫైన్ చేస్తాం, రైట్. అండ్ ఆ ఫంక్షన్ అవసరం ఉన్నప్పుడు మెయిన్ ఫంక్షన్ లో మనం కాల్ చేస్తాం. ఎందుకంటే మెయిన్ ఫంక్షన్ ఉండే కదా ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యేది, మెయిన్ ఫంక్షన్ లో ఏదైతే ఉంటుందో అదే ఎగ్జిక్యూట్ అవుద్ది. సో ఫంక్షన్ ని డిఫైన్ చేయడానికి సింటాక్స్ ఇలా ఉంటుంది. డేటా టైప్, ఫంక్షన్ నేమ్, ఈ పారెంథసిస్ బ్రాకెట్స్ అయితే ఇస్తాం, ఈ కర్లీ బ్రేస్ మధ్యలో మనం కోడ్ రాస్తాం. ఆ కోడ్ మనం ఈ ఫంక్షన్ ని కాల్ చేసిన ప్రతిసారి ఎగ్జిక్యూట్ అవుతా పోతుంది. మీరు ఎన్నిసార్లు కాల్ చేయొచ్చు. మీకు ఎక్కడైతే ఈ పారెంథసిస్ కనిపిస్తుందో అది ఫంక్షన్ అని ఫిక్స్ అయిపోండి. మెయిన్ ఫంక్షన్ లో ఫంక్షన్ ని కాల్ చేయడానికి సింటాక్స్ ఇలా ఉంటుంది. సింపుల్ ఫంక్షన్ నేమ్ రాసి ఇలా పారెంథసిస్ ఇచ్చి సెమికాలన్ ఇచ్చేయాలి, అంతే. సో మీకు కొంచెమే అర్థమైందని నాకు అర్థమైంది. సో ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ తో చూద్దాం, మీకు అర్థమైంది. సో ఈ ప్రోగ్రామ్ దేని గురించి అంటే గుడ్ మార్నింగ్ అని ప్రింట్ చేయడానికి ఒక ఫంక్షన్
ఫంక్షన్ రాద్దాం అండ్ ఆ ఫంక్షన్ ని మన ప్రోగ్రామ్ లో కాల్ చేద్దాం, మెయిన్ ఫంక్షన్ లో కాల్ చేద్దాం. సో మీకు అర్థమవుతుంది. అండ్ చూడండి ఇక్కడ ఇదైతే హెడర్ ఫైల్, ఇక్కడ నేనైతే ఫంక్షన్ అయితే క్రియేట్ చేశాను. ఇక్కడ వాయిడ్ అనేది డేటా టైప్. వాయిడ్ అంటే ఏం లేదు, లైక్ నేను ఏం రిటర్న్ చేస్తలేను అన్నమాట. ఒకవేళ ఏంటి యూజ్ చేసి ఉంటే ఇక్కడ కింద రిటర్న్ 0 అయితే రాయాల్సి వచ్చి ఉండేది. లైక్ ఇక్కడ గ్రేట్ అని ఫంక్షన్ నేమ్ అయితే ఇచ్చాను అండ్ పారెంథసిస్ కర్లీ బ్రేస్ మధ్యలో ప్రింట్ ఎఫ్ గుడ్ మార్నింగ్ అని రాశాను. సో ఇది బేసిక్ గుడ్ మార్నింగ్ అని ప్రింట్ అవుతుంది. సో కింద నేను చూసుకున్నట్లయితే మెయిన్ ఫంక్షన్ రాశాను. సో మెయిన్ ఫంక్షన్ లో గ్రీట్ అనే ఫంక్షన్ ని కాల్ చేశాను. సో స్పెల్లింగ్ బరాబర్ చూసుకోండి. అండ్ దాని తర్వాత మళ్ళీ ఒకసారి గ్రీట్ అనే ఫంక్షన్ ని కాల్ చేశాను. ఫంక్షన్ ఎన్నిసార్లు కాల్ చేశాను? 2 times. సో దీని అవుట్పుట్ ఏం రావాలి? గుడ్ మార్నింగ్ అని ఒకసారి ప్రింట్ అవ్వాలి ఒకసారి కాల్ చేసినప్పుడు, అండ్ సెకండ్ సారి ప్రింట్ చేసినప్పుడు మళ్ళీ ఒకసారి గుడ్ మార్నింగ్ అని ప్రింట్ అవ్వాలి. ఒకసారి రన్ చేసి చూడండి, 2 సార్లు గుడ్ మార్నింగ్ అని ప్రింట్ అవుద్ది. లెట్ మీ టెల్ యూ, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ కూడా 4 types ఉంటాయి. ఇవే ఆ టైప్స్. వీటి గురించి డీటెయిల్ నోట్స్ ప్రిపేర్ చేసి నా వాట్సాప్ ఛానల్ పెట్టాను, లింక్ బయోలో ఉంటుంది, చెక్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం నా పేజ్ ఫాలో చేసి ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ మామ. రికర్షన్ అంటే ఏంటో ఒక మినీ లవ్ స్టోరీతో అర్థం చేసుకుందాం. మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా మన అత్తుల్ గాడు ఈజ్ ఇన్ లవ్ అని చెప్పేసి. అయితే ఏమైందంటే వాని పిల్లవానికి బ్రేకప్ చెప్పేసింది. సో వాడు ఇప్పుడు పీక్ డిప్రెషన్ లో ఉన్నాడు, బ్రేకప్ సాంగ్స్ వింటున్నాడు, వానితో వాడే మాట్లాడుకుంటున్నాడు, వాడిని వాడే కాల్ చేసుకుంటున్నాడు. బట్ నేను ఎప్పుడైతే వాని దగ్గరికి వెళ్తానో వాడిని వాడు కాల్ చేసుకోవడం ఆపేస్తున్నాడు. వాడిని వాడే కాల్ చేసుకుంటుండే, బట్ ఎప్పుడైతే నేను వాని దగ్గరికి వెళ్తానో వాడు ఆపేస్తున్నాడు. ఇదే రికర్షన్ యొక్క కాన్సెప్ట్. ఒక ఫంక్షన్ అదే ఫంక్షన్ ని మళ్ళీ కాల్ చేసుకుంది అనుకోండి, దాన్నే మనం రికర్షన్ అని అంటాం. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఫంక్షన్ ఇదే ఫంక్షన్ ని మళ్ళీ కాల్ చేసుకుంది అనుకోండి, ఏమైతుంది? ఈ ఫంక్షనే మళ్ళీ అదే ఫంక్షన్ ని కాల్ చేసుకుంటది, మళ్ళీ ఈ ఫంక్షన్ మళ్ళీ అదే ఫంక్షన్ ని కాల్ చేసుకుంటది. అట్లా ఇదే ఫంక్షన్ మళ్ళీ ఇంకో దాని అట్లనే నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఇది. ఇది ఎప్పుడు ఎండ్ అవ్వదు. ఒక ఫంక్షన్ అదే ఫంక్షన్ ని కాల్ అవుతా పోతుంది. మన ప్రోగ్రామ్ ఎప్పటికీ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఈ ప్రాసెస్ అనేది ఎప్పటికీ ఎండ్ అవ్వదు. సో ఈ ఫంక్షన్ నుండి ఎప్పుడు రిటర్న్ అవ్వాలి, ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవ్వాలి అని మనం ఒక కండిషన్ రాస్తాం. దాన్నే బేస్ కండిషన్ అని అంటాం. సో రికర్షన్ యొక్క డెఫినేషన్ చూసుకున్నట్లయితే ఇలా ఉంటది. రికర్షన్ ఈజ్ అ టెక్నిక్ ఆఫ్ మేకింగ్ అ ఫంక్షన్ కాల్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు మనం 1 to 5 దాకా నంబర్స్ ని రికర్షన్ యూజ్ చేసి ప్రింట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ చూద్దాం. లైక్ ఇదైతే హెడర్ ఫైల్ అండ్ ఇక్కడ ఒక నేను ఫంక్షన్ అయితే క్రియేట్ చేశాను అండ్ ఆ ఫంక్షన్ లో n అనే వేరియబుల్ ని యాజ్ అ పారామీటర్ గా పాస్ చేశాను. అండ్ ఇక్కడ బేస్ కండిషన్ అయితే రాశాను ఇఫ్ ని యూజ్ చేసి. n వాల్యూ 5 కంటే గ్రేటర్ ఉంది అనుకోండి, ఫంక్షన్ నుండి రిటర్న్ అవ్వాలి, ఫంక్షన్ కాల్ అవ్వద్దని చెప్పేసి. అండ్ ఇక్కడ నేను ప్రింట్ ఎఫ్ n లో ఉన్న వాల్యూని ప్రింట్ చేశాను. ఇప్పుడు n లో ఏముంది అనేది సైడ్ కు పెట్టండి. n లో ఉన్న వాల్యూ అయితే ఇక్కడ ప్రింట్ అవుతుంది ఈ లైన్ ద్వారా. అండ్ దాని తర్వాత ప్రింట్ మళ్ళీ ఇదే ఫంక్షన్ ని నేను కాల్ చేశాను చూడండి. కాకపోతే ఇక్కడ నేను n ని పాస్ చేస్తే ఇక్కడ n+1 ని పాస్ చేశాను. అంటే ఫర్ సపోజ్ మీరు n లో 1 ఉంది అనుకోండి, ఇక్కడ 1 ప్రింట్ అవుతుంది ఫస్ట్. అండ్ దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ ఫంక్షన్ ని మళ్ళీ కాల్ చేశాం కదా, బట్ ఇక్కడ n కు కాల్ చేయలేదు, n+1 కు కాల్ చేసాం. అంటే ఇలా ఆల్రెడీ 1 ఉండే, 1+1 ఇప్పుడు 2 అయింది. సో ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలి? నెక్స్ట్ 2 ప్రింట్ అవ్వాలి. అండ్ దాని తర్వాత 3, 4, 5 అట్లా 5 దాకా n వాల్యూ 6 అయిన తర్వాత ఇక్కడ కంపేర్ చేస్తుంది. 6 ఈస్ గ్రేటర్ దెన్ 5 కదా, ఈ కండిషన్ ట్రూ అవుతుంది కదా. సో ఈ ఫంక్షన్ నుండి రిటర్న్ అవుతుంది. సో 6 అనేది ప్రింట్ అవ్వదు. సో ఈ ఫంక్షన్ ని మనం మెయిన్ ఫంక్షన్ లో కాల్ చేసి ఈ n వాల్యూ అనేది పాస్ చేయాలి. ఇక్కడ చూడండి మెయిన్ ఫంక్షన్ రాశాను అండ్ ప్రింట్ అనే ఫంక్షన్ ని కాల్ చేసి n వాల్యూ 1 పాస్ చేశాను ఇనిషియల్లీ. సో మనకు 1, 2, 3, 4, 5 దాకా ప్రింట్ అయింది. అండ్ దీనికి సంబంధించిన ఫుల్ నోట్స్ మన వాట్సాప్ ఛానల్లో ఉన్నాయి అండ్ లింక్ బయోలో ఉంటుంది. ఫర్ మోర్ వీడియోస్ మన పేజ్ ని ఫాలో చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సి లాంగ్వేజ్ లో స్ట్రక్చర్స్ అంటే ఏంటో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో చాలా సింపుల్ గా అర్థం చేసుకుందాం. మనం డైలీ తాగే చాయ్ ని ఎలా ప్రిపేర్ చేస్తాం? ఒక గంజు తీసుకుంటాం, అందులో వాటర్ యాడ్ చేసుకుంటాం అండ్ దాని తర్వాత వాటర్ హీట్ అవ్వగానే అందులోకి టీ పౌడర్, షుగర్ యాడ్ చేసుకుంటాం. అండ్ ఆ తర్వాత మనం మిల్క్ యాడ్ చేసుకొని కావాలంటే జింజర్ లేదా విలైచి యాడ్ చేసుకొని చాయ్ అయితే ప్రిపేర్ చేసుకుంటాం. సో ఐ కెన్ సే దట్ చాయ్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. ఇదే సి లాంగ్వేజ్ లోని స్ట్రక్చర్స్ యొక్క కాన్సెప్ట్. స్ట్రక్చర్స్ ఆర్ ద కలెక్షన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. దీని ప్రోగ్రామ్ లో యూజ్ చేసుకోవడానికి సింటాక్స్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇక్కడ స్ట్రక్ట్ అనే వర్డ్ ని యూజ్ చేసి స్ట్రక్చర్ కు ఒక నేమ్ ఇస్తాం అండ్ లోపల మనకు కావాల్సిన డిఫరెంట్ ఎలిమెంట్స్ ని, ఐటమ్స్ ని లేదా వేరియబుల్స్ ని మనం ఇక్కడ డిక్లేర్ లేదా డిఫైన్ చేస్తాం. ఒక స్ట్రక్చర్ అయితే క్రియేట్ చేశాను స్టూడెంట్ నేమ్ తో అండ్ ఇందులో రోల్ నెంబర్ అనే ఇంటిజర్ డేటా టైప్ యొక్క వేరియబుల్ ని డిక్లేర్ చేశాను. తర్వాత నేమ్ అనే ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేశాను విచ్ ఇస్ ఆఫ్ క్యారెక్టర్ డేటా టైప్. సో ఇలా డిఫరెంట్ డేటా టైప్స్ యొక్క కలెక్షన్ ఒకే టైప్ లో ర్యాప్ చేసి రాస్తాం. దాన్నే స్ట్రక్చర్ డేటా టైప్ అంటాం సి లాంగ్వేజ్ లో. స్ట్రక్చర్స్ యొక్క డీటెయిల్డ్ నోట్స్, ప్రోగ్రామ్స్ అన్ని మన వాట్సాప్ ఛానల్లో ఉన్నాయి, లింక్ బయోలో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వీడియో చాలా ఇంపార్టెంట్. సి లాంగ్వేజ్ యొక్క కంప్లీట్ నోట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్ని ప్రొవైడ్ చేస్తా. సో రేపు వస్తుంది. డోంట్ సి లాంగ్వేజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సి లాంగ్వేజ్ హ్యాండ్ రిటన్ నోట్స్, టైప్డ్ నోట్స్ అండ్ సి లాంగ్వేజ్ నోట్స్ విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఏదైతే నేను యూజ్ చేశానో ఇవన్నీ మీకు ఫ్రీగా ఇవ్వబోతున్నా. బట్ అంతకంటే ముందు థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ మన సి లాంగ్వేజ్ సిరీస్ ని ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు. మన సి లాంగ్వేజ్ సిరీస్ అనేది 1.5 crore వ్యూస్ ని క్రాస్ అయ్యింది అండ్ ఈ ఒక్క సిరీస్ వల్లనే నాకు 88,000 ఫాలోవర్స్ వచ్చారు. అండ్ యా, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్,
మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నోట్స్ ఇవన్నీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ మన పేజ్ ని ఫాలో చేసి ఈ రీల్ ని లైక్ చేశాక బయోలో మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది, అందులోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. సో మీరు ఒక్కరే పాస్ అవ్వాలంటే ఒక్కరే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. లేదు మా ఫ్రెండ్ గారు కూడా పాస్ అవ్వాలంటే మీ ఫ్రెండ్ గారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి.